ఇప్పుడు నేను ప్రమోట్ చేస్తున్న ప్రాజెక్ట్లో ఇన్వెస్టర్స్ చూస్తే నాట్ ఓన్లీ ఐటీ, అన్ని సెక్టర్స్ నుంచి ఉన్నారు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, ఆల్మోస్ట్ 20+ కంట్రీస్ నుంచి మా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు క్లయింట్స్. వాళ్ళు డిఫరెంట్ సెక్టర్స్ నుంచి, ఈవెన్ డాక్టర్స్, ఇంజనీర్స్ కావచ్చు. అలాగే కొన్ని నేమ్స్ వి నీడ్ నాట్ మెన్షన్, కొంచెం వాళ్ళ ప్రొఫైల్ మనం మెన్షన్ చేయొద్దు. అలాగే బిజినెస్ పీపుల్, మార్వాడీస్, వీళ్ళంతా శంకరపల్లికి ఎందుకు మూవ్ అవుతున్నారు? ఓన్లీ ఐటీ అని కాదు కదా, జీసీసీస్ అంతా ఎక్కడ కాన్సన్ట్రేట్ అయినాయి? వెస్ట్ జోన్లో. అలాగే ఎంటర్ప్రైజెస్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? వెస్ట్ జోన్లో. హెచ్ఎన్ఐస్ ఎక్కడ ఉన్నారు? వెస్ట్ జోన్లో. సో నాట్ ఓన్లీ ఐటీ ప్రైమ్ సెక్టర్, బట్ మిగతావన్నీ కూడా వెస్ట్ జోన్లోనే ఉన్నాయి. వన్ సింపుల్ థింగ్ అండి, తెలంగాణకి టోటల్గా వచ్చే ఇన్కంలో 50% ఆఫ్ ద ఇన్కమ్ వెస్ట్ జోన్, దట్టు ఆ స్మాలర్ పార్ట్ నుంచే వస్తుంది. జస్ట్ ఇమాజిన్, ఇంత పెద్ద సిటీలో ఒక జోన్ నుంచే 50% తెలంగాణ ఇన్కమ్ వస్తుంది. అలాంటి జోన్లో ఇంకా అవకాశం ఉంది మీరు ఇన్వెస్ట్ చేసుకోవటానికి. సో మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని నేను అంటున్నాను. వాట్ ఎవర్, శంకరపల్లి కావచ్చు, ముంబై హైవే కావచ్చు, టువర్డ్స్ వికారాబాద్. ఇన్ ఫ్యూచర్ ఈ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోవాలి, ఇది ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. అదే నా ప్రాబ్లం. నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. సో ఇవాళ మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రవిప్రకాష్ గారు ఉన్నారు. సో ఆయన ఈ మధ్య కొన్ని శంకరపల్లి వైపు కొంచెం బాగా ఫోకస్ చేశారు. శంకరపల్లిలో కొన్ని వెంచర్స్ ఆయన ప్రమోట్ చేస్తున్నారు బాగా. సో సార్, శంకరపల్లి వైపు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు వెంచర్స్, అండ్ శంకరపల్లి వైపు ఆయన ఎందుకు మొగ్గు చూపుతున్నారో ఒకసారి ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే వెంకట గారు. సార్, అయితే ఈ మధ్య మీ వీడియోస్ చూస్తున్నాం సార్, బాగా శంకరపల్లి వైపు మీరు వెంచర్స్ని ప్రమోట్ చేస్తున్నారు. మనం ఎందుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో శంకరపల్లిని ఎందుకు మనం ఫ్యూచర్ గ్రోత్ జోన్గా తీసుకోవాలి? అండి, శంకరపల్లి ఫ్యూచర్ గ్రోత్ జోన్ అని ఎందుకు అనుకోవాలంటే, ఫస్ట్ థింగ్ అది వెస్ట్రన్ కారిడార్లో ఉంది. హైదరాబాద్లో మీకు తెలిసిందే, టోటల్గా ఓవరాల్గా గ్రోత్ అంతా వెస్ట్రన్ కారిడార్లోనే కాన్సన్ట్రేట్ అయింది. ఐటీ కావచ్చు, జీసీసీస్ కావచ్చు, వాట్ ఎవర్ ఏ ఎంటర్ప్రైజ్ అయినా కూడా మీకు గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, ఇవే కదా. సో ఇప్పుడు మనం ప్రాపర్గా రియల్ ఎస్టేట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంటర్ప్రైజ్ అనేది సిటీ టు సిటీ ఎప్పుడు జంప్ కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. సో ఈ ప్రాసెస్లో బేసిక్గా బెనిఫిట్ తీసుకుంది నార్సింగ్, కోకాపేట్ లాంటి ఏరియాస్. ఎందుకు అంటే అవి హైటెక్ సిటీకి, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి నియర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఏరియాస్ ఓవరాల్గా ఫిల్అప్ అయినాయి. సో నెక్స్ట్ ఆపర్చునిటీ ఎక్కడ ఉంది అని చూస్తే టువర్డ్స్ వికారాబాద్ హైవే ఉంది, బట్ అగైన్ జోనల్ రెస్ట్రిక్షన్స్. సో నెక్స్ట్ ఆప్షన్ ఏది, ఉన్న ఆప్షన్ ఏది అని చూస్తే శంకరపల్లె కనిపిస్తుంది. అఫ్ కోర్స్ మోకిలా కూడా ఉంది, బట్ మోకిలా స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చి 70,000. ఇక విల్లా కాస్ట్ ఎలా ఉందో మీకు తెలియంది కాదు. సో మల్టీ డైమెన్షనల్లో డెవలప్ అవ్వాలి ఏ ప్రాంతమైనా. మోకిలా తీసుకుంటే ఓన్లీ విల్లా మార్కెట్, బట్ ఎంటర్ప్రైజెస్ ఏం లేవు. శంకరపల్లి అలా కాదు, విల్లాస్ వస్తూ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి, అలాగే ప్లాటింగ్ లేఅవుట్స్ వస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఎంటర్ప్రైజెస్ రావడానికి దిస్ ఈజ్ ద టైం. ఓకే, సో దట్స్ వై ఐ ప్రిఫర్ శంకరపల్లి. సార్, అయితే ఇప్పుడు వెస్ట్ సైడ్ ఆల్రెడీ బాగా పెరిగిపోయింది మార్కెట్, అవును, కొనే పరిస్థితి లేదు, బాగా ఫుల్ అయిపోయిందని కూడా టాక్ ఉంది. అండి, దీని గురించి మీరేమంటారు సార్? అండి, మీరు అనేది వాస్తవమే, బట్ అది కొన్ని మార్కెట్స్కి మాత్రమే పరిమితం. అండి, వెస్ట్ ఎకనామిక్ జోన్లో మోకిలా తీసుకుంటే స్క్వేర్ యార్డ్ 70,000, నార్సింగ్, మణికొండ అంతా ల్యాక్స్లో ఉంది. అలాగే కొల్లూరు వైపు కూడా రీసెంట్ టైమ్స్లో బాగా హైక్ అయినాయి ప్రైజెస్. సో ఇప్పుడు అఫోర్డబిలిటీ ఎక్కడ ఉంది? టువర్డ్స్ పటాన్చెరు అంటే ఎగ్జిట్ 3 వైపు, లేదంటే టువర్డ్స్ శంకరపల్లి. రిమైనింగ్ హైవేస్తో కంపేర్ చేయండి. వన్స్ మనం 50-60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా కూడా అరౌండ్ 20,000 ఉంది. మరి శంకరపల్లి లాంటి ప్రాంతంలో నియోపోలిస్ నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో 25,000 ప్రైస్ ఉంది, 30,000 ప్రైస్ ఉంది. అలాంటప్పుడు ఇది అఫోర్డబిలిటీ అంటామా, లేకపోతే హై ప్రైస్ అంటామా? సో ఇన్వెస్టర్ షుడ్ డిసైడ్. ఓకే, అండ్ ఇప్పుడు మీరు ప్రమోట్ చేస్తున్న ఒక వెంచర్ జుల్కల్లో ఉంది. అవునండి, జుల్కల్లో ఉంది, శంకరపల్లికి పెరిపెరాలే. అయితే దాని చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏంటి సార్? అది అండి, జుల్కల్ అనే ప్లేస్ ఇప్పుడు హాట్స్పాట్ కాబోతుంది. ఎందుకంటే శంకరపల్లి ఎక్స్టెండ్ అవ్వడానికి 3 ways ఉన్నాయండి టువర్డ్స్ చేవెట్ల. సో బట్ అగైన్ జోనల్ రెస్ట్రిక్షన్స్ టువర్డ్స్ వికారాబాద్, అది ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ప్రాపర్గా లేదు. సో జుల్కల్ ఎటువైపు ఉందంటే టువర్డ్స్ ముంబై హైవే. సో ఆల్రెడీ డెవలప్డ్ హైవే వైపు ఉంది.
మేజర్గా ఇక్కడ ఉన్న ల్యాండ్స్ అన్ని బిగ్ బిల్డర్స్ ఆల్రెడీ అక్వైర్ చేస్తున్నారు. సో నెక్స్ట్ రెసిడెన్షియల్ గ్రోత్ ఎక్కడొస్తుంది అని చూస్తే మోకిలా ఆల్రెడీ ఫిల్ అయింది. బట్ ఇంకా న్యూ ప్రాజెక్ట్స్కి అవకాశం ఉన్నప్పటికీ ప్రైస్ కన్సర్న్స్ ఉన్నాయి. ఎఫర్టబుల్ ప్రైస్లో ఒక విల్లా పర్చేజ్ చేసుకోవాలి, ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ పర్చేజ్ చేసుకోవాలంటే దిస్ ఈజ్ ద స్ట్రెచ్ అండి, శంకర్పల్లి టు ముంబై హైవే. ఓకే. సో ముంబై హైవేలో ఒక పక్క ఇండస్ట్రియలైజేషన్, అలాగే అర్బన్ గ్రోత్ మీరు చూస్తూనే ఉన్నారు. శంకర్పల్లి నియోపోలిస్కి చాలా దగ్గరగా ఉంది. రియల్ ఎస్టేట్లో ఇంతకన్నా మంచి మైక్రో మార్కెట్ మనకి ఎక్కడ దొరుకుతుంది? అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఇప్పుడు నియోపోలిస్, మోకిలా, శంకర్పల్లి ఇవన్నీ మళ్ళీ మరొక మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ప్రాంతాలాగా తయారయ్యే అవకాశం ఉందంట. అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే మళ్ళీ ఐటీ అంతా అక్కడ వస్తుందా అంటారు. అట్లా కాదు, ల్యాండ్ ప్రైజెస్, ల్యాండ్ వాల్యూ పెరగటానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అనే ప్లేసెస్ చూద్దాం. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట, ఇక్కడ ఈవెన్ ఫ్లాట్స్ గురించి మనం అసలు మాట్లాడకూడదు. ఏదైనా హై రైజ్లో ఫ్లాట్ కొనుక్కోవాలి, అంతే కదా. నెక్స్ట్ మోకిలా ఓన్లీ హెచ్ఎన్ఐస్ కంటే 5 CR నుంచి 15 CR 16 CR ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలరో వాళ్ళ కోసమే మోకిలా. సో నెక్స్ట్ మార్కెట్ ఏముంది? శంకర్పల్లి. సో బిల్డర్స్ ఎప్పుడు కూడా ల్యాండ్స్ ఎట్లా అక్వైర్ చేస్తారంటే వాళ్ళు కూడా ఎంటర్ప్రైజెస్ లాగానే మూవ్ అవుతూ ఉంటారు స్టెప్ బై స్టెప్. సో ఈ ప్రాంతం ఉంది, ఈ ప్రాంతం 10 years తర్వాత డెవలప్ అవుతుంది అంటే ఇప్పుడే ల్యాండ్ అక్వైర్ చేసి పెట్టుకుంటారు, ల్యాండ్ బ్యాంక్ పెట్టుకుంటారు. అలా లాస్ట్ 10 years నుంచి శంకర్పల్లిలో బిగ్ బిల్డర్స్ అంతా ల్యాండ్ అక్వైర్ చేసి పెట్టుకున్నారు. నాట్ ఓన్లీ శంకర్పల్లి నుంచి ముంబై హైవే వరకు కూడా ఇదే జరుగుతూ ఉంది. సో ఇట్స్ అబౌట్ టు ఎవాల్వ్. ఆల్రెడీ ఎవాల్వ్ అయిన మార్కెట్లో మీకు హై ప్రైస్ ఉంటుంది, రెడీ టు ఎవాల్వ్ మార్కెట్లో ఎఫోర్డబిలిటీ ఉంటుంది. ఎఫోర్డబిలిటీ ఐ మీన్ 5,000 6,000 కాదు, అరౌండ్ 20,000 30,000 ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అదే ఎఫోర్డబిలిటీ. సో ఈ ప్రైస్లో ఎంటర్ అయితే ఒక 4-5 years హోల్డ్ చేసుకోగలిగితే అది నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సరే, అయితే ఇప్పుడు మనకి ముంబై హైవే గురించి ఇప్పుడున్న ట్రెండ్, ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే ముంబై హైవే నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండబోతుంది సార్? అండి ముంబై హైవే ఇక్కడ 6 lane మనకి రోడ్స్ అవి వచ్చేస్తున్నాయి. ముంబై హైవే ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉందండి. ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది, సిగ్నల్ ఫ్రీ ట్రావెల్. ప్లస్ ముంబై హైవేకి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఆల్రెడీ వచ్చేసింది. ఓకే. బేసిక్ థింగ్ వెంకట్ గారు, రియల్ ఎస్టేట్ నీడ్స్ ఎక్కడ ఉంటాయి అంటే పీపుల్ ఉంటే రియల్ ఎస్టేట్ నీడ్స్ ఉంటాయి, పీపుల్ లేకుండా రియల్ ఎస్టేట్ నీడ్స్ ఉండవు కదా. సో హైదరాబాద్ సిటీ ర్యాపిడ్గా ఇటువైపు గ్రో అయిందంటే ముంబై హైవేని, అలాగే పాపులేషన్ ర్యాపిడ్గా ఇటువైపు మూవ్ అయ్యారంటే ముంబై హైవేలో. ముంబై హైవేలో ఉన్న డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఏ హైవేలో కూడా ఉండదు. ఓకే. సో ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ నీడ్స్ ఎక్కడా ఉండవు. మంత్కి ట్రాన్స్ఫార్మ్ అవుతా ఉంది ముంబై హైవే. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ స్లోగా ఉండొచ్చు, బట్ ఆర్గానిక్ గ్రోత్ ఉందా లేదా అని చూసి ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో మనం మంచి రిజల్ట్స్ తీసుకుంటాం. అలాంటి సో ముంబై హైవే గోల్డ్ మైన్ ఎప్పుడు కూడా. ఓకే. అంటే కంపేర్ టు షాద్నగర్ హైవే అండ్ ముంబై హైవే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఒకవేళ ఎవరైనా? అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ నేను చెప్పేది. వెంకట గారు, ఇది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు కంపేర్ చేస్తే, సో అక్కడ మన మిత్రులు ఉంటారు, ఇక్కడ కూడా మన మిత్రులు ఉంటారు. సో నువ్వు అదే ఎలా చెప్తావు, ఇలా చెప్తావు అనే క్వశ్చన్స్ వస్తాయి. సో దాన్ని వదిలేద్దాం. బట్ హైవేని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. బెంగళూరు హైవే కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, వాట్ ఎవర్. ఇప్పుడు కొన్ని హైవేస్ ఎలా ఉన్నాయంటే గవర్నమెంట్ పాలసీ మీద డిపెండ్ అయిపోయినాయి పూర్తిగా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ సిటీ, గవర్నమెంట్ పాలసీ ఎలా ముందుకెళ్తుందో తెలియదు, సక్సెస్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది. సో ఆ రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ మీకు ఉన్నాయా? ఉంటే యూ క్యాన్ ప్రొసీడ్. బట్ నేను రిస్క్ తీసుకోను, నాకు ఆర్గానిక్ గ్రోత్ కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆల్రెడీ ఎంటర్ప్రైజెస్ ఉన్న చోట, ఆల్రెడీ స్కూల్స్ ఉన్న ప్లేసెస్లో, ఆల్రెడీ షాపింగ్ మాల్స్, ఆల్రెడీ మల్టీప్లెక్సెస్ ఇలాంటివి ఉన్న ప్లేస్లో మనం వెళ్ళొచ్చు. అలాగే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, ఎంప్లాయ్మెంట్ అది ఎక్కడుందండి? ముంబై హైవేలో ఉంది. సో అగైన్ మనం కంపేర్ చేయొద్దు, కానీ పారామీటర్స్ చూసుకుంటే ముంబై హైవే ఇస్ ద బెస్ట్ ఎప్పుడు కూడా. నాట్ నవ్ లాస్ట్ 10-20 years నుంచి తీసుకున్నా కూడా ఎప్పుడు ముంబై హైవేనే బెస్ట్. అది స్పైన్ ఆఫ్ హైదరాబాద్ చెప్పాలంటే మీరు చూడండి, హైదరాబాద్ సిటీని 2 partsకి ఇలా డివైడ్ చేస్తూ ఉంటుంది. పబ్లిక్ అంతా కాన్సన్ట్రేట్ అయ్యేది ఈ ముంబై హైవే సరౌండింగ్స్లోనే కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్. అట్లా. సో రేపు ఏదో వస్తుంది, 1 year తర్వాత ఏదో వస్తుంది అలాంటి కాదు, ఆల్రెడీ పాపులేషన్ ఈజ్ దేర్. అది ముంబై హైవేకి ఉన్న అడ్వాంటేజ్.
అయితే సార్ ఇప్పుడు శంకర్పల్లి విషయానికి వచ్చేసరికి ఎండ్ యూజర్ అంటే ఎలా ఆలోచిస్తున్నారంటే ఓన్లీ మనం ఐటీ ఫోకస్డ్గా ఐటీ బేస్డ్గా మాత్రమే అక్కడ ఏదైనా హైరేజ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనడం కానీ లేదంటే ఒక విల్లా కొనడం కానీ ఓన్లీ ఇటువైపు ఐటీ ఉంది కాబట్టి వాళ్ళ అవసరానికి ప్రజెంటెడ్ అండ్ టెంపరీ మేబీ ప్రస్తుతానికి మనకి ఇది అవసరం కాబట్టి శంకర్పల్లిలో మనం ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన మీద ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే దీని బియాండ్ వెళ్ళే అవకాశం లేదంటారు? డెఫినెట్గా ఉందండి. ఇప్పుడు నా ఎక్స్పీరియన్సే నేను చెప్తాను. ఇప్పుడు నేను ప్రమోట్ చేస్తున్న ప్రాజెక్ట్లో ఇన్వెస్టర్స్ చూస్తే నాట్ ఓన్లీ ఐటీ, అన్ని సెక్టర్స్ నుంచి ఉన్నారు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఆల్మోస్ట్ 20+ కంట్రీస్ నుంచి మా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు క్లయింట్స్. వాళ్ళు డిఫరెంట్ సెక్టర్స్ నుంచి, ఈవెన్ డాక్టర్స్, ఇంజనీర్స్ కావచ్చు. అలాగే కొన్ని నేమ్స్ వి నీడ్ నాట్ మెన్షన్, కొంచెం వాళ్ళ ప్రొఫైల్ మనం మెన్షన్ చేయొద్దు. అలాగే బిజినెస్ పీపుల్, మార్వాడీస్, వీళ్ళంతా శంకరపల్లికి ఎందుకు మూవ్ అవుతున్నారు? ఓన్లీ ఐటీ అని కాదు కదా, జీసీసీస్ అంతా ఎక్కడ కాన్సన్ట్రేట్ అయినాయి? వెస్ట్ జోన్లో. అలాగే ఎంటర్ప్రైజెస్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? వెస్ట్ జోన్లో. హెచ్ఎన్ఐస్ ఎక్కడ ఉన్నారు? వెస్ట్ జోన్లో. సో నాట్ ఓన్లీ ఐటీ ప్రైమ్ సెక్టరే, బట్ మిగతావన్నీ కూడా వెస్ట్ జోన్లోనే ఉన్నాయి. వన్ సింపుల్ థింగ్ అండి, తెలంగాణకి టోటల్గా వచ్చే ఇన్కంలో 50% ఆఫ్ ద ఇన్కమ్ వెస్ట్ జోన్, దట్టు ఆ స్మాలర్ పార్ట్ నుంచే వస్తుంది. జస్ట్ ఇమాజిన్, ఇంత పెద్ద సిటీలో ఒక జోన్ నుంచే 50% తెలంగాణ ఇన్కమ్ వస్తుంది. అలాంటి జోన్లో ఇంకా అవకాశం ఉంది మీరు ఇన్వెస్ట్ చేసుకోవటానికి. సో మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని నేను అంటున్నాను. వాట్ ఎవర్, శంకరపల్లి కావచ్చు, ముంబై హైవే కావచ్చు, టువర్డ్స్ వికారాబాద్ ఇన్ ఫ్యూచర్. ఈ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోవాలి, ఇది ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. అదే నా ప్రయత్నం. ముంబై హైవేలో యాజ్ ఆఫ్ నౌ అయితే ఓక్సన్ యూనివర్సిటీ వరకు ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయండి. సంగారెడ్డి వరకు అయితే సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. అప్ టు ఓక్సన్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, బట్ ప్రైస్ అఫోర్డబిలిటీ ఉంటుంది. 10,000 నుంచి 13,000 వరకు ఎవరైనా చూస్తుంటే ఆ ఏరియాని ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ ఈవెన్ జహీరాబాద్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ జహీరాబాద్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలంటే హైదరాబాద్ను బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేయొద్దు. మీ హైదరాబాద్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే సంగారెడ్డి వరకు రెస్ట్రిక్ట్ అయిపోవాలి, లేదంటే ఓక్సన్ యూనివర్సిటీ వరకు రెస్ట్రిక్ట్ అయిపోవాలి. జహీరాబాద్ టౌన్ని బేస్ చేసుకొని, వస్తున్న నిమ్స్ని బేస్ చేసుకొని, ఆ నియర్ బై ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకొని జహీరాబాద్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇట్ కమ్స్ అండర్ ముంబై హైవే. సో మన నీడ్స్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ముంబై హైవేలో హాట్స్పాట్స్ అంటే ఏం చెప్తారు సార్? అండి, ముంబై హైవే హాట్స్పాట్స్ అంటే ఈ మైక్రో మార్కెట్స్ తీసుకుంటే ఫస్ట్ పటాన్ చెరు, నెక్స్ట్ ఇస్నాపూర్, పటాన్ చెరు, ఇంద్రేశం, చిట్కుల్. ఇది గోల్డ్ మైన్, ఇది ఫ్యూచర్ గోల్డ్ మైన్. ఎందుకంటే లాట్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. మీకు తెలిసి ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అరవిందో వాళ్ళతో ఆ ప్రాంతంలోనే ఉన్నాం. సో ఇది మరొక మియాపూర్, లేదంటే మరొక కేపీహెచ్బి అలాంటి ప్రాంతం కాపుతుంది. సో ఇది కాన్సన్ట్రేట్ చేయొచ్చు ఈ ప్రాంతం మీద, ప్లస్ రామేశ్వరం బండ ఆ ఏరియాస్ అని. నెక్స్ట్ తీసుకుంటే గీతమ్స్ యూనివర్సిటీ ఉన్న ప్లేస్ రుద్రారం. ఇక్కడ 25,000 per square yardలో దొరుకుతుంది. సిటీకి చాలా నియర్గా, ఓఆర్ఆర్కి చాలా నియర్గా. నెక్స్ట్ మైక్రో మార్కెట్ తీసుకుంటే ఐఐటి కంది, అందరికీ తెలిసిందే. సో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉన్న ప్లేస్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో మనం హైదరాబాద్ చాలాసార్లు ప్రూవ్ చేసింది. సో ఇప్పుడు డిస్టెన్స్ తగ్గిపోతూ ఉంది, కంది ట్రావెల్ టైం తగ్గిపోతూ ఉంది బికాజ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ హైవే. మీకు అఫోర్డబుల్ ప్రైస్ కావాలి, మీకు ఒక విల్లా కావాలి, దట్టు అఫోర్డబుల్ ప్రైస్ అంటే కందిని ప్రిఫర్ చేయొచ్చు. ఇక సంగారెడ్డి టౌన్ మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎంత డెన్సిలీ పాపులేటెడ్ టౌనో మీకు తెలుసు కదా. సో సంగారెడ్డి ఈజ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అలాగే నెక్స్ట్ మైక్రో మార్కెట్స్ తీసుకుంటే ఆరూర్, కంకోల్, టోల్ ప్లాజా, ఈ ప్రాంతాలన్నీ కూడా మంచి మైక్రో మార్కెట్స్. బట్ మీ బడ్జెట్, మీ రిక్వైర్మెంట్స్, లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, మిడ్ టర్మా, ఇలా. సరే, అయితే ఇప్పుడు మొన్నటి వరకు మనం RRR ఎగ్జిట్ పాయింట్స్ని చూపించి కూడా కొంత బిజినెస్ చేసాం. ఇది ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ వస్తుంది, సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మనకి ఇది ఎక్స్ప్రెస్ హైవే కాదు, ఇది ఒక నార్మల్ హైవే కింద ట్రీట్ చేస్తున్నాం దీన్ని. ఫండ్స్ నార్మల్ హైవేకి ఎలా ఇవ్వాలో అలాగే ఇస్తామని చెప్పేసి ఎక్స్ప్రెస్ హైవే అనే ఒక స్టేటస్ని తీసేసింది సెంట్రల్ గవర్నమెంట్. సో ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వెయిటింగ్ టైం కొంత పెరిగే అవకాశం ఉందండి. బట్ ఎనీవే అది ఎక్స్ప్రెస్ హైవే అయినా నార్మల్ హైవే అయినా ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కి కనెక్ట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అలైన్మెంట్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు కదా, అలైన్మెంట్ చేంజ్ కాలేదు. సో ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి ప్రాపర్గా. ఓఆర్ఆర్ ఏం చేస్తుందంటే హైదరాబాద్ పెరిఫెరల్ ఏరియాస్ని కనెక్ట్ చేస్తుంది.
వెన్ కమ్స్ టు రీజనల్ రింగ్ రోడ్ ఆర్ ఇప్పుడు అనే హైవే డిస్ట్రిక్ట్స్ని కనెక్ట్ చేస్తూ ఉంది. అవును. అండి ఓవరాల్గా ఇండియాలో ఏం జరుగుతుందో తెలుసు కదా, 2 టైర్ సిటీస్ లేకపోతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు డెవలప్ అవుతూ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అంటే నేను ఇన్వెస్ట్ చేసుకోవాలి, నేను హైదరాబాద్లోనే ఇన్వెస్ట్ చేయక్కర్లేదు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు చూసారు బీబీ నగర్, భువనగిరి లేదంటే సిద్దిపేట లాంటి ప్రాంతాలు ఎలా డెవలప్ అయింది, వికారాబాద్ ఎలా గ్రో అయింది, ఇవన్నీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్నిటినీ హైవే కనెక్ట్ చేస్తుంది కదా, ఎందుకు గ్రోత్ ఆగిపోతుందని మనం అనుకోవాలి? నో నీడ్ అండి. కనెక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్. అంతే, అది రీజనల్ రింగ్ రోడ్డా, హైవేనా, లేకపోతే ఇంకేదన్నా వేనా, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. కనెక్టివిటీ పెరుగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే. సో అయితే ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు మనం శంకర్పల్లి గురించి మాట్లాడుకున్నాం. సో శంకర్పల్లిలో మనకి ప్రైస్ రేట్లు ఎలా ఉన్నాయి సార్? ప్రైజెస్ అండి, శంకరపల్లిలో ప్రైజెస్ తీసుకుంటే శంకరపల్లి టౌన్కి నియర్గా ఇన్వెస్ట్ చేయాలంటే 25,000 ఈజ్ ద మినిమం ప్రైస్. 25,000 నుంచి 35,000. శంకరపల్లి టౌన్కి బాగా నియర్గా అంటే 45,000, 50,000 ఉంది. ఇక టౌన్లో అంటే 1 lakh అలా ఉంది. ఓకే. ఈ ప్రైజెస్ ఎక్కడ? టువర్డ్స్ ముంబై హైవే స్ట్రెచ్, టువర్డ్స్ వికారాబాద్ వైపు మూవ్ అయితే మీకు కొంచెం ఎఫోర్డబిలిటీ ఉంటుంది. 25,000 హైయెస్ట్ ప్రైస్ అయితే అరౌండ్ 15,000 to 20,000 మన మొబిలిటీ వ్యాలీ, నవాబ్పేట్ ఇలాంటి ప్రాంతాల్లో దొరుకుతూ ఉన్నాయి. సో 15,000లో కూడా ఉంటాయి, బట్ కొంచెం ఇంటీరియర్ మూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో ఇంకా బెస్ట్ మార్కెట్ చెప్పాలి, ఎఫోర్డబుల్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేయాలి, అలాగే డెవలప్డ్ ప్లేస్కి దగ్గరగా ఇన్వెస్ట్ చేయాలంటే ఒక హిడెన్ జమ్ చెప్తాను నేను, ఎవరైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. నన్ అదర్ దెన్ వికారాబాద్ టౌన్ అండి. వికారాబాద్ టౌన్కి అలా విజిబుల్ డిస్టెన్స్లో 14,000-15,000లోనే మనకు దొరుకుతూ ఉంది. మ్యాసివ్ టౌన్ వికారాబాద్ టౌన్ పక్కకు దొరుకుతుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇన్వెస్టర్స్ లాట్ ఆఫ్ టైమ్స్ మిస్ అవుతూ ఉంటారు. ఆ నోటెడ్ ప్లేస్ని పట్టుకుని అక్కడే ఒక 100 వెంచర్స్ని విజిట్ చేస్తారు, వీటిని వదిలేస్తారు. బట్ ఇవి ఆల్రెడీ ఎవాల్వ్ అయిన టౌన్స్, నౌ ఇట్స్ అబౌట్ టు ఎవాల్వ్. ఈ పాయింట్లో ఎంటర్ అవ్వగలిగితే 4-5 ఇయర్స్లో మీకు మ్యాసివ్ రిటర్న్స్ ఉంటాయి. సో వికారాబాద్ టౌన్ని అందరూ కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు వికారాబాద్ టౌన్ మీకు తెలిసిందే కదా, ఇట్స్ ఎ బిజినెస్ సెంటర్. హైదరాబాద్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే వికారాబాద్ చాలా బాగా డెవలప్ అవుతూ ఉంది. గివ్ ఇట్ ఎ ట్రై, మంచి రిటర్న్స్ తీసుకుంటారు. అట్లా. సరే, ఇప్పుడు మా వ్యూవర్స్ ఎవరైనా శంకర్పల్లిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ అడ్వైస్ కోసం కానీ లేదంటే మీ సలహా కోసం వాళ్ళు మేము కాల్ చేయాలనుకుంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఒకసారి మా కెమెరాకి మీ డీటెయిల్స్. అండి, నేను రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్. అలాగే నేను 1-to-1 సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాను రిగార్డింగ్ ఇన్వెస్ట్మెంట్స్. మీరు దేనికోసమైనా నా నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు, 9133728888. అగైన్ ఐ రిపీట్, 9133728888. ట్రై టు కాంటాక్ట్ ఇన్ వాట్సాప్ అండి. సమ్టైమ్స్ మేబీ లిఫ్ట్ చేయకపోవచ్చు, సో వాట్సాప్ త్రూ టచ్లోకి వస్తే మంచిది. ఎనీవే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే.